పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదలకి సిద్ధమైనటువంటి నేపథ్యంలో పుష్ప 2 చిత్రం మీద ప్రముఖ దర్శకుడైనటువంటి ఆర్జీవి ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ఒక ట్వీట్లో పుష్ప 2కి సుబ్బారావు హోటల్కి ఆర్జీవి లింక్ పెట్టినటువంటి నేపథ్యంలో అసలు పుష్ప 2కి సుబ్బారావు హోటల్కి మధ్య ఉన్న ఆ సంబంధం ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రేపు పుష్ప రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఆర్జీవి పుష్ప గురించి ఒక ట్వీట్ చేశాడు. పుష్ప సినిమాని అలాగే సుబ్బారావు హోటల్ని ఈ రెండింటినీ ముడిపెట్టి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏంటి సార్ ఆ రెండింటికి సంబంధం ఏంటి అసలు? ఆర్జీవి గారు ట్వీట్లు చేశారంటే దాని క్రియేటివిటీ ఉంటుందండి, డెఫినెట్గా చర్చనీయాంశం కూడా అవుతుంది. అవును, ఆ తరహాలో ఆయన ట్వీట్లు చేస్తుంటారు. ఇప్పుడు పుష్ప 2 సినిమాకి సుబ్బారావు హోటల్కి లింక్ పెట్టాడు. ఏంటి అసలు సుబ్బారావు హోటల్ ఏంటంటే ఎవరికి తెలియదు. అది ఒక క్రియేటివిటీ అంటారు. అదేమంటే మనం అడిగాం అనుకోండి, క్రియేటివిటీ అండి. సుబ్బారావు హోటల్ ఎగ్జాంపుల్ తీసుకున్నా తప్పేంది అని అంటారు. అంటే టికెట్లు ధరలు పెంచేటువంటి చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో ఆయన చేసినటువంటి ట్వీట్లో భాగం ఇది. ఓకే, దాని వివరణ ఎలా ఇచ్చారంటే, చాలా మంది ఏమంటున్నారంటే పుష్ప 2 సినిమాకి 800, 1200 పెంచుకునేదానికి అవకాశం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది, బెనిఫిట్స్ వాళ్ళకి అవకాశం ఇచ్చింది, తెలంగాణ సామాన్యులకి సినిమా చూసే అవకాశం లేకుండా ప్రభుత్వం. అది ఎలా చేస్తారు? మిగతా రంగాలకు లేనటువంటి వెసులుబాటు ఒక సినిమా రంగానికి ఎందుకు ఉండాలి, ఎందుకు పెట్టాలి? అసలు సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఎందుకు అవసరమా? సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఏం చేస్తున్నాడు? అసలు ఇల్లీగల్గా అమ్ముకునే దానికి బ్లాక్లో అసలు ప్రభుత్వమే ఆమోద ముద్ర వేస్తుందా? అలాంటప్పుడు వ్యభిచారానికి కూడా లైసెన్స్లు ఇవ్వచ్చు కదా? ఇలాంటి చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు ఇష్టం వచ్చిన ఆలోచనలతో వాళ్ళు విమర్శలు చేస్తుంటారు, ఆరోపణలు చేస్తుంటారు. నిజంగా కూడా ప్రశ్నించే హక్కు ఉంది. నిజంగా వాళ్ళు అన్న దాంట్లో కూడా నిజం లేకపోతే, ఇప్పుడు ట్వీట్ చేసేటువంటి వాళ్ళు ప్రశ్నించేటువంటి ప్రశ్నల్లో అర్థం లేకపోలేదు. ఇప్పుడు సినిమా రంగానికి సంబంధించి సినిమాటోగ్రఫీ అనేటువంటి ఒక మినిస్ట్రీ ఉందండి. దానికి సంబంధించినటువంటి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. దానికి సెన్సార్ బోర్డులు ఉన్నాయి. తర్వాత సినిమాటోగ్రఫీ మినిస్టర్లో సినిమా వాళ్ళకి ఏమేమి కావాలి, ఎలాంటి వెసులుబాటు కల్పించాలి, ఎలాంటి రాయితీలు కావాలి, లేదంటే ఎలాంటి అవకాశాలు నిబంధనల ప్రకారం ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి, చాలా ఉన్నాయి. దాని ప్రకారం ఆ గైడ్లైన్స్ ప్రకారం ఉండాలి కదా ఏదైనా. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అని అంటారు కదా. మరి పుష్ప 2 సినిమాకి ఒక రూలు, కాటం రైడ్కి ఒక రూలు, లేదంటే దేవరాకు ఒక రూలు, లేదంటే బాహుబలికి ఇంకొక రూలు, ఇలా ఉండవు కదా. మరి డిఫరెంట్గా ఎందుకు ఉంటున్నాయి రూల్స్? ప్రశ్నించడంలో తప్పులేదుగా. పుష్ప 2కి టికెట్ల రేట్లు ఇష్టానుసారంగా పెంచుకునే దానికి ఎందుకు అనుమతించారు? అంటే డిప్యూటీ సీఎంగా బావయ్య ఉన్నాడు ఆయన, జనరల్గా మావయ్య ఉన్నాడు ఆయన. అంటే ఇన్ని సంవత్సరాలుగా పుష్ప 2ని చూడాలి అంటూ సామాన్యులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం ఉంటుంది. అయితే వాళ్ళు అనుకోని రీతిలో టికెట్ల రేట్లు పెరిగాయి. ఇప్పుడు వాళ్ళ ఆశలు ఏమవ్వాలి? ఎట్ట పెరుగుతాయి? అనుకోని రీతిలో ఎలా పెరుగుతాయి? పెరగడానికి లేదు కదా. ఇప్పుడు ఒకవేళ నిత్యావసర సరుకులు ఉన్నాయి, లేదంటే ఇతరత్ర ప్రొడక్ట్స్ ఉన్నాయి, కాస్మెటిక్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేసేసి అమ్ముతుంటే ఒప్పుకుంటారా? విజిలెన్స్ వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. ఒప్పుకుంటుందా గవర్నమెంట్? మరి కానీ ఇక్కడ గవర్నమెంటే పెంచింది కదా సార్. అదే కదా ఇప్పుడు నెట్ జైల్లో క్వశ్చన్ చేస్తుంది. పైగా ఏంటి, అల్లు అర్జున్కి ఒక రేటు, పవన్ కళ్యాణ్కి ఇంకో రేటు, బాలకృష్ణకి ఒక రేటు, ప్రభాస్కి ఇంకొక రేటు, లేదంటే జూనియర్ ఎన్టీఆర్కి ఒక రేటు, మహేష్ బాబుకి ఒక రేటా? ప్రభుత్వం అంటే గైడ్ లైన్స్ ఉన్నాయి అంటే మనిషికి ఒక రేటు నిర్ణయించాలనేది గైడ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా సినిమాటోగ్రఫీ మినిస్ట్రీలో? సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఎందుకు ఉంది? అదుపు చేయడానికి కదా. థియేటర్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సినిమా థియేటర్లో షోలు వేసుకోవచ్చు, నిబంధనల ప్రకారం 4 షోలు వేయాలి. నువ్వు అర్ధరాత్రి పూట షోలు ఇచ్చడానికి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఎలా ఇస్తారు? ఇస్తే అందరికీ ఉంది. ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. దానికి సమాధానంగా ఆర్జీవి గారు ట్వీట్ చేశారు. దాంట్లో సుబ్బారావు హోటల్ పెట్టారు. అసలు ఈ సుబ్బారావు హోటల్ ఇంట్రెస్టింగ్ అదే కదా. సుబ్బారావు హోటల్ని ఎగ్జాంపుల్ చూపించాడు ఆర్జీవి గారు. అంటే ఆయన ఏమంటాడంటే, సుబ్బారావు అనే అతను ఒక హోటల్ పెట్టాడు. ఆ హోటల్లో ఆయన ఇడ్లీలు, ప్లేట్ ఇడ్లీ 1000 రూపాయలు పెట్టాడు. ప్లేట్ ఇడ్లీ 1000 రూపాయలు పెడితే నువ్వు ఇష్టమైతే తిను, కష్టమైతే మానుకో. అప్పుడు నష్టపోయేది ఎవరు? నష్టపోయేది హోటల్ యాజమాన్యం. సుబ్బారావు ఒక్కడే నష్టపోతాడు, అంతే కదా. అవును.
ఇక్కడ సుబ్బారావు హోటల్ లాగా కాదు సినిమా అని అంటాడు. ఇప్పుడు అందరు నష్టపోతారు, అక్కడ పోయేది నష్టపోయేది సుబ్బారావేను, కానీ ఇక్కడ సుబ్బారావు హోటల్ లాంటిది కాదు ఇది సినిమా పుష్ప 2 అనేది. దీనికి మీరు కనుక రేట్లు తగ్గిస్తే నష్టపోతారు అనేది ఒకటి. సుబ్బారావు హోటల్ ఇంకొక యాంగిల్ ఎట్లా చూపించాయండి, సుబ్బారావు హోటల్లో నీకు నచ్చలేదు, 1000 రూపాయలకి తగిన విధంగా లేదని అంటే నువ్వు పోనందువల్ల అతను ఒక్కడే నష్టపోతారు కదా. సో నువ్వు నచ్చకపోతే అక్కడ నువ్వు ఏం చేయాలి, స్టార్ హోటల్కి పోవాలి. స్టార్ హోటల్ యాంబియన్స్కి నువ్వు ఆ డబ్బులు కడతావు, అంతేనా? అవును. అప్పుడు నువ్వు సాటిస్ఫై అవుతావు. అదే ఇడ్లీకి నువ్వు స్టార్ హోటల్కి పోతే నువ్వు యాంబియన్స్కి వీటన్నిటికీ కలిపి డబ్బులు కడతావు. సో నేను 1000 రూపాయలు కట్టానని హ్యాపీ ఫీల్ అవుతావు. కానీ సుబ్బారావు హోటల్కి ఎందుకు కట్టాలని ప్రశ్నిస్తావు కదా. అలాగే అదేమో నిత్యావసర వస్తువు, ఇది సుబ్బారావు హోటల్లో ఉండే ఇడ్లీ, కానీ ఇది నిత్యావసర వస్తువు కాదు పుష్ప 2 అనేది. సో పుష్ప 2 అనేది స్టార్ హోటల్లో సుబ్బారావు ఈ హోటల్ లాంటిది కాదు, స్టార్ హోటల్ లాంటిది. ఓకే. కాబట్టి యాంబియన్స్ కోసం, పుష్ప 2 యాంబియన్స్ కోసం నువ్వు ఎంతైనా పే చేయాల్సిందేను, 2000 3000 అని చెప్పి ట్వీట్ చేస్తూ సుబ్బారావు హోటల్ని కంపేర్ చేసి ఆయన ట్వీట్ చేస్తూ ఇంకోటి కూడా చెప్పారు. ఏంటి సార్ అది? రేట్ ఎక్కువ ఉన్నప్పటికీ సుబ్బారావు హోటల్ ఖాళీ లేదు. ఓకే. అని రేట్ ఎక్కువ ఉన్నప్పటికీ సుబ్బారావు హోటల్ ఖాళీ లేదు అని చెప్పి చెప్పాడు. అంటే సినిమా బ్లాక్ బాస్టరా అని. అంటే ఎక్కడ టికెట్లు లేవు, నువ్వు రేట్ ఎంత ఉందో పెట్టుకున్నా కానీ, అంటే సుబ్బారావు హోటల్ యాంబియన్స్ లేదు అయినా కానీ సీట్లు అక్కడ కూర్చొని తినడానికి సీట్లు లేవు. అంటే ప్రభుత్వాలు టికెట్ రేటు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించినా, ఇప్పుడు థియేటర్ యాజమాన్యాలు టికెట్ల రేట్లు పెంచినా ఎక్కడ సీట్లు ఖాళీ లేవు. దాని డిమాండ్ అలా ఉంది. సో డిమాండ్ ఉన్నప్పుడు ఎవడంతకైనా కొనుక్కోవాల్సిందేను, అది నిత్యావసర వస్తువు కాదు కాబట్టి అని చెప్పి ఆయన అంటే వ్యంగ్యంగా ఉంది కదా సార్ ఇక్కడ ట్వీట్. వ్యంగ్యం అంటే వ్యంగ్యం కాలేదు, అంటే ఇది నిత్యావసర వస్తువు కాదు. నిత్యావసర వస్తువు అయితే అంత పెట్టి వెచ్చించరు, సినిమా కాబట్టి అంత నిత్యావసర వస్తువుల జాబితాలోకి సినిమాని తీసుకురావద్దు అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి నాకు అర్థమవుతుంది ఆ ట్వీట్లో. అలాగే సుబ్బారావు హోటల్ 1000 రూపాయలు ఇడ్లీ అనే ప్లేట్ ఇడ్లీ 1000 రూపాయలు అనేది ఎందుకు చెప్పాడంటే, మీకు సుబ్బారావు హోటల్ 1000 రూపాయలు మీరు నచ్చకపోతే తినమాకండి, తినకపోతే నష్టపోతే అతను ఒక్కడే. కానీ ఇక్కడ అట్ట కాదు, ఇక్కడ చాలా మంది నష్టపోతారు అనేది ఆయన సామాన్యుడు నష్టపోతున్నాడు కదా తర్వాత రేటు పెరగడం వల్ల కదా. అందుకే ఆయన చెప్పాడు యాంబియన్స్ కావాలి కదా మళ్ళీ మీకు. ఓకే. మరి యాంబియన్స్ కావాలంటే టికెట్లు పెట్టాలి కదా, టికెట్ రేట్ పెట్టాలి కదా. టికెట్ రేట్ పెట్టకుండా యాంబియన్స్ రమ్మంటే మరి సుబ్బారావు హోటల్లో 1000 రూపాయలు తిను. మరి నువ్వు మరి సుబ్బారావు హోటల్లో 1000 రూపాయలు ఎక్కువ రేటు పెట్టాడు, సామాన్యులకు అందుబాటులో లేదని చెప్పి నువ్వు ఎట్టంటావు? అది లాజిక్ కాదా? ఏ సినిమాకి వెళ్ళినా అదే అంబియన్స్ కదా. అట్ట కాదుగా, ఇది స్పెషల్ అంబియన్స్ అంటున్నాడు ఆయన. ఓకే. ఇప్పుడు సుబ్బారావు హోటల్లో 1000 రూపాయలు ప్లేట్ ఇడ్లీ నీకు నచ్చలేదు, నువ్వు తినలేదు, మరి నువ్వు తిని ఆడ సామాన్యులకు అందుబాటులో లేదు, నువ్వు ఎట్లా డిమాండ్ చేస్తావు? నువ్వు ఆయన ఇష్టం ఆయన పెట్టుకున్నాడు, సామాన్యులకు అందుబాటులో లేదంటున్నావు, సామాన్యులకు అందుబాటులో లేదని చెప్పి నువ్వు వెళ్ళు అంబియన్స్ ఉండే దగ్గరికి వెళ్ళు. అట్నే ఈ సినిమాకి కూడా అంబియన్స్ కావాలంటే నువ్వు సినిమా టికెట్లు పెట్టు, నిత్యావసర వస్తువు కింద దీన్ని చూడమాకు అనే యాంగిల్లో సుబ్బారావు హోటల్ని అట్లా కొంచెం ట్విస్ట్ చేశాడు ఆయన. మరి ఆయన అంటే నాకు అర్థమైంది అది, వేరే యాంగిల్ ఏమైనా ఉందేమో మరి ఆర్జీవి గారికి తెలియాలి. మొత్తానికి ఆయన చర్చ కావాలి, ఆయన పెట్టిన ట్వీట్ మీద చర్చ కావాలి. ఆయన పర్పస్ అయితే నెరవేరుతుంది. ఫస్ట్ ఆ అంబియన్స్ సెట్ అన్నా కానీ ఈయన అంబియన్స్ అయితే వర్కౌట్ అవుతుంది. ఇది పుష్ప 2 సినిమా మీద. ఇంకా ఆ ట్వీట్ తోటి కామ్గా ఉన్నాడంటే ఇంకా చాలా ట్వీట్లు పెట్టాడు ఆయన. మొత్తం మీద పుష్ప 2కి అట్రాక్ట్ అయ్యాడు ఆర్జీవి గారు. అంటే నీకు అంత రేటు ఉన్నా కానీ నీకు ఇక్కడ టికెట్లు లేవు అంటున్నాడు ఆయన. నువ్వు ఎక్కడా కూడా ఏ థియేటర్లో సీట్లు ఖాళీగా లేవు, టికెట్లు ఎక్కడా లేవు అని చెప్పి చెబుతున్నాడు ఆయన. దట్ ఈస్ పుష్ప అంటున్నాడు, పుష్ప 2 అంటున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.